ఇకపై ఎంఆర్పీ ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పీ ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పీ భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. సంస్థ బైలా నిబంధనలు అనుసరించి మాత్రమే ఓటర్ లిస్టును తయారు చేయాలని, ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని యాదాల రాజశేఖర్ తెలిపారు. తనను సెక్రటరీగా గుర్తిస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ అధికారికంగా లేఖ రాశారని ఆయన వెల్లడించారు. బైలాలో ఎన్నికల విధానాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారని, దీని ప్రకారం ప్రతి పాలెం వారు వారి పాలెంలో ఖాళీగా ఉన్న స్థానానికి అభ్యర్థిని ఎన్నుకొని ఆ వివరాలను సెక్రటరీకి పంపించాల్సి ఉంటుందని వివరించారు. అయితే ప్రస్తుతం జిల్లా రిజిస్టర్ ఈ నిబంధనలకు మరియు బైలాకు పూర్తి వ్యతిరేకంగా వెళ్తున్నారని రాజశేఖర్ ఆరోపించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఓటర్ లిస్టు ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా మీరు దయచేసి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్టే ప్రకటన చేయండి. అతని మీద నేను క్రిమినల్గా కూడా ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే అతను కోర్టు ఏమైతే ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని ధిక్కరించి ఇష్టానుసారంగా నడపడానికి ప్రయత్నిస్తున్నాడు కనుక మేము అతన్ని వదిలిపెట్టాం. అతని మీద ఒక పిటిషన్ వేస్తాను నేను, తప్పనిసరిగా ప్రాసిక్యూట్ చేయమని. ఆల్రెడీ అతను ఇప్పుడు ఒక ఇంక్రిమెంట్ కట్ అయ్యి క్యుములేటెడ్ ఇంక్రిమెంట్ ఏసీబీ ద్వారా చిక్కున్నాడు. ఇంకా కోర్టు రన్ అవుతూనే ఉంది. ఇదే ప్రాసెస్లో ఇక్కడ కూడా నడుస్తున్నాడు. చూడండి, ఎన్నికల నిర్మాణం 5 పాలెలు ఉన్నాయి ఒంగోలు టౌన్ చర్చికి సంబంధించి. కమాడిపాలెం 3, తూర్పు క్రిస్టియన్ పాలెం 2, క్లౌపేట 1, మామిడిపాలెం నుంచి 1, అరవదొండుపాలెం 1. ఇవన్నీ కలిసి 8 పాలెలు. 5 పాలెలు 8 సీట్లు. ఈ 8 ఆయా పాలెలకు రిజర్వ్ చేయబడ్డాయి. దట్ ఈస్ కాల్డ్ రిజర్వేషన్. వారికి మాత్రమే అది చెల్లు. వారికి మాత్రమే, ఆ పాలెలకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే చెల్లు అవి ఆ పాలెలకు ఇవ్వబడిన రిజర్వేషన్. మిగిలినటువంటి 5 అట్లాంటి సభ్యులు, ఈ సభ్యులు ఎన్నిక విధానం కూడా చూపిస్తారు మీకు. ఈ 5 అట్లాంటి మెంబర్లు టౌన్ మొత్తం మీద నుంచి ఎన్నుకుంటారు. అందులో 2 స్త్రీ సభ్యులు తప్పనిసరిగా ఉండాలా. అది దాని యొక్క పై పేర యొక్క సారాంశం. 13 మందిని ఎన్నుకునే విధానం ఇది మీరు ప్రశాంతంగా ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సింది. ఏ పాలెము వారు తామాషా ప్రకారము తమ పాలెము నుండి రావాల్సిన స్టాండింగ్ కమిటీ సభ్యులను తామే పేర్కొనటకు కోరుతూ అట్లే తాము నియమించబడిన కాలంలో అనగా నవంబర్ 30వ తేదీ ముందు 30వ తేదీకి కార్యదర్శి గారికి వ్రాతపూర్వకంగా తెలుపబడను. అంటే మీరు మీ పాలెములో ఉన్న వేకెన్సీ స్థానాన్ని మీరు ఎన్నిక చేసి కార్యదర్శికి 30 లోపల పంపించాలా. మీరే ఎన్నుకోవాలా. టౌన్ మొత్తం కాదు ఎన్నుకునేది. ఏ పాలెనికి రిజర్వ్ చేసిందో ఆ పాలెం కూడా ఎన్నుకోవాలా. ఇన్ కేస్ ఒకవేళ అలా ఎన్నిక కాకుండా 4 పోటీకి వచ్చారనుకో ఆ పాలెంలోనే ఆ 4 అర్జీలు స్టాండింగ్ కమిటీకి వస్తాయి. ఇదిగో పాలెం తమ దామాషా ప్రకారం రావాల్సిన సభ్యులు తామే పేర్కొన్నటకు ఇష్టపడని ఎడల, అంటే ఎన్నుకోవడానికి ఒప్పుకొని ఎల్ల పాలెంలో అట్టి స్టాండింగ్ కమిటీ వారి ఆ పాలెంకు చెందిన యోగ్యులైన వారిని పేర్కొనవాలి. స్టాండింగ్ కమిటీ ఎన్నుకోవాలా. వాళ్ళు ఎన్నుకున్నప్పుడు 4 కానీ జనరల్ బాడీ ఎన్నుకునే అధికారం ఈ చట్టంలో లేదు. ఆయన ఏందో పెద్ద తమాషా ఆడుతున్నాడు. సంఘంతో 330 మందిని వేసి వీళ్ళు ఎన్నుకుంటారంటే అసలు చట్టమే స్ట్రిక్ట్గా ఫాలో అవడానికి అది లేకపోతే నువ్వు ఎట్ట ఎన్నుకుంటావు? ఎట్ట ఎన్నిక చేస్తారు? ఎవరికి అధికారం ఉంది ఓటేసే అధికారం? ఏ పార్లమెంట్ మెంబర్ని వాడు ఎన్నుకోవాలైతే నువ్వెవరు ఎన్నుకోవడానికి? జిల్లా మొత్తం ఎన్నుకుంటుందా? రాష్ట్రం మొత్తం ఎన్నుకుంటుందా? మద్రాసు వాళ్ళని పెట్టాడు మెంబర్లుగా, చెన్నై వాళ్ళు నాగపట్నం వాళ్ళని పెట్టాడు. రకరకాల ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకొచ్చి నువ్వు చేర్చి మెంబర్లు అంటే ఎస్కోలోళ్ళు, పెంతుకోస్తోళ్ళు,
తర్వాత బ్రదర్స్ వాళ్ళు వీళ్ళంతా ఇచ్చినట్టు బాప్తిస్వాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వీళ్ళు మెంబర్లు అవుతారా సంఘానికి? కనుక ఇది చాలా స్పష్టంగా అతనికి తెలియజేయాల్సిన బాధ్యత మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మీద ఉందని చెప్తున్నాను. ఇది మీరు దీని ఫోటో తీసుకోవాలా తప్పనిసరిగా. ఈ పేజీని ఫోటో తీసుకుంటే చాలు. ఆడి ఈ పేజీని ఫాలో అయ్యేవా లేదా? ఎన్నికల విధానం, ఎన్నుకునే విధానం ఈ చట్టంలో ఇదిగో వాడి స్టాంపే, జిల్లా రిజిస్టర్ స్టాంపే. అది కోర్టు స్టాంపు, జిల్లా రిజిస్టర్ కూడా వేసింది అది వెనక. కనుక ఈయన చట్ట ప్రకారం ఏమి చెయ్యాల, బైలా ప్రకారం. ఇది తెలుసు, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. దీని మీద హైకోర్టుకి నేను పిటిషనర్ని, ఇది బాగా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. నేను హైకోర్టుకి పిటిషనర్ని, జిల్లా కోర్టుకి కొల్లం సోమరాజు పిటిషనర్. ఈ కొల్లం సోమరాజు ఇక్కడ వేసిన ఇంజక్షన్ అయ్యేని తీసుకొచ్చిన తర్వాత దాన్ని హైకోర్టులో సవాల్ చేసాము. అతను ఇక్కడేమో పిటిషనరు, హైకోర్టులో రెస్పాండెంట్. హైకోర్టులో నేను పిటిషనర్, అతను రెస్పాండెంట్. కనుక అతను కూడా నిన్న ఒక కేసు వేసాడు హైకోర్టులో. రేపు వస్తుంది అది కూడా బెంచ్ మీద. ఇదిగో చూడండి, ఇది కూడా తీసుకోండి ఆ అంశాన్ని ఒకసారి తీసుకోండి. అతను కూడా ఈ జిల్లా రిజిస్టర్ చేస్తున్న విధానం మంచిది కాదు, తప్పుడు విధానంలో పోతున్నాడు, బైలాకి వ్యతిరేకమిదని అతను కూడా ఇచ్చాడు. హైకోర్టులో రెస్పాండెంటు, ఒంగోలులో పిటిషనర్. అతను కూడా ఈజ్ ఆల్సో అగ్రీడ్. మా పాయింట్ని అతను ఒప్పుకున్నాడు తప్పే అని. కనుక దీనిని అతనికి మంచి మనసు లేదు అతనికి. ఎందుకంటే అతను ట్రాప్లో ఉన్నవాడు కనుక ఏదో ఒక రకంగా చేసి వెళ్ళిపోదామని తలంపుతో ఉన్నాడే తప్ప ఇది చరిత్ర కలిగిన సంఘం. ఈ సంఘాన్ని గలిబిలి చేయాలంటే దేవుడు ఊరుకోడు, మనుషులు ఊరుకోవచ్చు కానీ దేవుడు మాత్రం ఒప్పుకోడు. కనుక ఇది మీరు స్పష్టంగా జిల్లా రిజిస్టర్ వారి దగ్గరికి చేరటానికి మీరే మాకు వారధులు, ఖచ్చితంగా చేర్చాల. ఎందుకంటే బైలాన్ని చూశారు మీరు, ఆర్డర్లన్నీ చూశారు. నా సొంతం కాదు, కోర్టు ముద్రలు, తర్వాత జిల్లా రిజిస్టర్ స్టాంపులు. కనుక వీటిని పరిశీలన చేయమని కోరుతున్నాను. మా ట్రెజరర్ గారు మిగతా విషయాలు చెప్తారు. మీకు మొట్టమొదట మీకు ఈ అంశాన్ని చూపిస్తా, చూపించిన తర్వాత ఇక మిగతా మ్యాటర్ అంతా చెప్తా. అర్థం లేదు, ఓకే? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ శ్రీ ఏ బాలాంజనేయులు ఎంఏ ఎంబీఏ డైరెక్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఒంగోలు. ఈయన జిల్లా రిజిస్టర్ గారు. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడంటే, టు శ్రీ యాదల రాజశేఖర్, సెక్రటరీ జేఎంబి చర్చ్ ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్. అంటే అతను నన్ను సెక్రటరీగా గుర్తించినట్టు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం అంతా చెప్పాల్సిన పల్లె ఒకటి. అంటే నేను సెక్రటరీ అనేదాన్ని అతను ధృవీకరించాడు యాజ్ పర్ అడ్రస్. రెండోది 2023లో జిల్లా కోర్టు వారు మెంబర్షిప్ తయారు చేయమని కోరారు కమిటీని. కోరినప్పుడు ఆనాటి స్టాండింగ్ కమిటీ మెంబర్షిప్ తయారు చేసింది. ఇది రిజిస్టర్ ఆఫీసు నుంచి వచ్చినటువంటి ముద్రతో కూడినటువంటి ఇది అండి. ఒక నిమిషం. 2003 కోర్టు ముద్ర, మెంబర్షిప్ అండ్ 10,055 మంది, 10,155 మంది వీళ్ళను ఈ విధంగా కోర్టు వారు అనుమతిస్తూ దీన్ని ఇవ్వడం జరిగింది. మూడోది ఏంటంటే, ఒక అతను ఒక పిటిషన్ వేశాడు, కొల్లం సోమరాజు గారు అని. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. ఆయన పిటిషన్ ఏమిటంటే,
ఆయన పిటిషన్ మెంబర్షిప్ లేకుండా వీళ్ళు ఎన్నికలు జరుపుతున్నారు. ఎందుకంటే ఈ పిటిషన్ అది మెంబర్షిప్ అనేది ఈ సంఘానికి లేకుండా వాళ్ళు ఎన్నికలు జరుపుతున్నారు. ఇది చట్ట వ్యతిరేకం కనుక మెంబర్షిప్ తయారు చేసి ఎన్నికలు జరపండి అని ఒక పిటిషన్ వేస్తే దానికి జిల్లా కోర్టు వారు, అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. అయ్యా మీరు మెంబర్షిప్ తయారు చేసి ఎన్నికలు జరుపుకోండి అని. ఎందుకంటే యాజ్ ఏ సెక్రటరీగా నేను 2 పోస్టుకు నోటిఫై చేశాను, పైగా మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీతో కలిపి. దాని మీద ఆయన సవాల్ చేస్తే ఆ సవాల్ని డిస్ట్రిక్ట్ కోర్టు స్వీకరించి మీరు ఎన్నికలు ఆపి మన మెంబర్షిప్ను తయారు చేసుకొని ఎన్నికలు జరపండి అని ఒక ఆర్డర్ని ఐఏని పాస్ చేయడం జరిగింది జిల్లా కోర్టు. ఇది వచ్చి జిల్లా కోర్టు నుంచి మేము ఖాళీలైన స్థానాన్ని ఖచ్చితంగా మా టర్మ్ అయిపోయింది, ఎన్నికలు కావాలి, మాకు ఎన్నికలు చేసుకుంటామంటూ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. యాజ్ పర్ సెక్రటరీ జేఎంబీ చర్చ్ ఒంగోలు అనే పదంతో ఆడ పిటిషన్ ఒకటి వేసాం, అప్పీల్ పిటిషన్. ఈ అప్పీల్ పిటిషన్లో ఏమని ఇచ్చారు ఆర్డర్ అంటే, ఈ బాల వీరాంజనేయుల స్వామి గారికి ఒక ఆర్డర్ చెప్పేది ఫైనల్గా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం, దాన్ని పార్టిసిపేట్ చేయము, స్టార్ట్ చేయమంటారా? ప్రియమైన మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మా జేఎంబీ సభ్యుల తరఫున మీరు వచ్చిన అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఈ జేఎంబీ సంఘానికి మిగతా విషయాలన్నీ మీకు తెలుసు. గతంలో ఉన్న ఒక మీడియా ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. పెట్టాలా అయిపోయిందా? ప్రత్యేకంగా రేపు 22వ తేదీ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ వారు ఎన్నికలు జరిగించడానికి చేసినటువంటి నోటిఫికేషన్ గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నా. దాంట్లో ఉన్న సత్యాలు, ఈ సంఘము స్థాపింపబడి దాదాపు 170 సంవత్సరాలు అయ్యి 1965లో రిజిస్ట్రార్ 1861 చట్టం ప్రకారంగా రిజిస్టర్ చేయబడి గత 60 సంవత్సరాల నుంచి రిజిస్టర్ చేయబడినటువంటి ఈ యొక్క బైలా ప్రకారం ఈ సంఘం నడుస్తుంది. ఈ సంఘానికి 13 మంది సభ్యులు పాలకవర్గ సభ్యులుగా ఉంటారు. ఈ 13 మంది సభ్యులలో కూడా 8 మంది ఈ సంఘంకు సంబంధించిన పాలెముల నుంచి మాత్రం ఎన్నుకోబడతారు. మిగతా 5 సభ్యులు ఎట్లార్జీ టౌన్లో ఉన్నటువంటి మిగతా ప్రదేశం నుంచి ఎన్నుకొనబడతారు. అది ఒకటి. రెండవది, ఈ జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం అనేది ఒంగోలు పట్టణమునకు సంబంధించిన బ్యాప్టిస్ట్ సంఘం మాత్రమే. దీనిలో ఏ ఇతర సంఘస్థులు కానీ, ఏ ఇతర ఊర్లకు సంబంధించిన వాళ్ళు కానీ, రాష్ట్ర వాళ్ళు కానీ ఇక్కడ సభ్యులుగా ఉండటానికి అనర్హులు. ఈ సంఘంలో బాప్తిస్మం పొంది ఇక్కడ పాస్టర్ల చేత బాప్తిస్మం స్వీకరించబడి, లేక ఇతర సంఘ బాప్టిస్ట్ సంఘం నుంచి ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చి ఈ సంఘ స్టాండింగ్ కమిటీ ద్వారా ఆమోదింపబడిన వారు మాత్రమే ఈ సంఘంలో సభ్యులుగా కొనసాగాల. మిగతా ఎవరికి కూడా ఇక్కడ కొనసాగడానికి ఏ ఇతర ప్రదేశాలకు చెందిన వారికి కానీ, లేకపోతే ఇతర డినామినేషన్స్, రకరకాల డినామినేషన్లు ఉన్నాయి క్రైస్తవుల్లో, అవి మీ అందరూ కూడా తెలిసి ఉంటాయి, వాళ్ళు కూడా ఇక్కడ సభ్యులుగా కొనసాగడానికి వీలు లేదు. రెండవది, మా సెక్రటరీ గారు చెప్పినట్టు సోనరాజు అనే ఈ సంఘంలోకి సంబంధించిన వ్యక్తి ఒక పిటిషన్ వేశాడు. సంఘంలో మెంబర్షిప్ లేదు, మెంబర్షిప్ లేకుండా కమిటీలు జరగడానికి లేదు అని ఒక చేశారు. ఎందుకంటే 2024 సంవత్సరంలో మా కమిటీలో ఖాళీలు అవుతున్న 2 సభ్యులకు పదవీ కాలానికి కొత్త వారిని ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వారు అదేశారు. కానీ ఈ సంఘంలో సభ్యత్వం లేదు అని చెప్పడం అనేది శుద్ధ అబద్ధం. ఇది మీరు అరే కాసేపు ఆపండిరా. సంఘ సభ్యత్వం లేదనేటువంటి పచ్చి అబద్ధం.
ఎందుకంటే 2003 వరకు కూడా ఇందాక అయ్యగారు చూపించినట్లుగా జిల్లా కోర్టు వారి చేత ఆమోదించబడే సభ్యత్వం అనేది ఉంది. తదుపరి మీకు తెలుసు ఈ సంఘంలో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల తర్వాత తయారు చేసిన సభ్యుల జాబితాలన్నీ కూడా మా యొక్క వెస్టీలో లాక్ అండ్ కీలో భద్రపరచబడి ఉన్నాయి. అందువల్ల వాటిని మేము అప్పుడు ప్రకటించలేకపోయాం. కానీ కోర్టు వారి ఆదేశాల మేరకు ఆయన తెచ్చిన ఆర్డర్ ప్రకారం సంఘంలో సభ్యత్వం ఏర్పాటు చేయడానికి మేము తగినటువంటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశం మీద హైకోర్టులో మా సెక్రటరీ వారు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత న్యాయస్థానం వారు మీరు కాదు ఒక కాంపిటెంట్ అథారిటీని నేను ఎన్నికల అధికారిగా నియమిస్తాను, ఆయన మీకు ఓటర్ లిస్టు తయారు చేసి మీకు సంఘ బైలా ప్రకారం ఖాళీ ఉన్న 2 స్థానాలకి ఎన్నికలు జరిగిస్తారని చెప్పారు. ఎందుకంటే మా 13 స్థానాలకి ఒకేసారి ఎన్నిక జరగాల్సినటువంటి అవకాశం మా కాన్స్టిట్యూషన్ ప్రకారం లేదు. ఏ యొక్క పాలెంలో ఖాళీ సభ్యులు ఉంటారో వారికి మాత్రమే కౌన్సిల్ పద్ధతులు అంటే ఒక్కొక్క టర్మ్ అయిపోతున్నప్పుడు ఒక్కొక్క లీక్ పద్ధతులు ఉంటుంది. కానీ పర్మనెంట్గా మా స్టాండింగ్ కమిటీ అనేది రద్దు చేసే అధికారము ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదు, ఏ చట్ట ప్రకారం కూడా. కానీ అటువంటి పరిస్థితులలో ఈ రిజిస్ట్రార్ వారిని స్ట్రిక్ట్గా యూ అడ్హియర్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది జేఎంబీ చర్చ్ ప్రకారం నువ్వు ఎన్నికలు రెండింటికి జరిపించు, ఈ చట్టానికి నువ్వు మెంబర్షిప్ తయారు చేయని ఒక ఆర్డర్ ఇచ్చారు. అది స్పష్టంగా ఇందాక చూపించిన ఆర్డర్లో చెప్పబడింది. అయితే ఈ రిజిస్ట్రార్ వారు మొట్టమొదట ఒక సంఘానికి కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఎన్నికల అధికారి కానీ నియమింపబడితే అతను ఎక్కడికి వెళ్ళాలా? మొదట పాలకవర్గం దగ్గరికి రావాలా. ఎవరన్నా ఉండని, పరిపాలిస్తుంది ఎవరు ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యూషన్ నడుస్తుంది అనే వాళ్ళ దగ్గర వచ్చి కాన్స్టిట్యూషన్ని చర్చి సంఘ కాన్స్టిట్యూషన్ని మినిట్స్ని జరుగుతున్న పద్ధతులను తీసుకొని వాటిని పరిశీలించి వాటి ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయాలి. అట్లా కాకుండా అతని ఇష్టానుసారంగా మాస్ మీటింగులు పెట్టి ఇక్కడ ఎవరెవరినో ఇన్వైట్ చేసి రకరకాలైన మాట్లాడి నాకు ఏమీ సంబంధం లేదు, నేను కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇద్దరికే ఎన్నికలు జరుపుతాను, నేను కోర్టుల చుట్టూ తిరగనని ఇక్కడ బహిరంగ ప్రకటన చేసిన తర్వాత మేము అతను నమ్మి అందరూ సభ్యులు అప్లికేషన్లు పెట్టారు. కానీ అతను కాన్స్టిట్యూషన్లో చెప్పబడిన నిబంధనల మేరకు అతని ఓటర్ లిస్టు తయారు చేయకుండా నాగాల్యాండ్, ఒరిస్సా, చెన్నై, ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలు, ప్రదేశాలు, గ్రామాల్లో ఉండి అక్కడ బాప్తిస్మాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను అనుమతిస్తాననేటువంటి ఒక తన ఇష్టానుసారమైన పద్ధతిలో 3,300 చిల్లర ఓటర్ లిస్టును తయారు చేసి ఈ మెంబర్లతో నేను ఎన్నికలు జరుపుతాను టోటల్గా 13 మందికి ఒక తప్పుడు సమాచారం మాకు అందజేసి అతను ఆ విధంగా ఈ సంఘ బైలాను కానీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వారు ఇచ్చిన ఉత్తర్వులు కానీ లెక్క చేయకుండా ఐ హ్యావ్ డిసైడెడ్ ఆ నోటిఫికేషన్ లెటర్ రాటమాట. హూ ఈజ్ హీ టు డిసైడెడ్? ఈజ్ ఓన్లీ ఎన్ ఎలక్షన్ ఆఫీసర్ పర్టికులర్లీ అపాయింటెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ ఫర్ ఓన్లీ టూ మెంబర్షిప్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ బై ద ఐఏ. అతని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఈ సంఘాన్ని 60 సంవత్సరాలుగా ఏ యొక్క కాన్స్టిట్యూషన్ అయితే ఈ సంఘంలో నడబడుతుందో ఇది మీరు గుర్తుంచుకోండి. 60 సంవత్సరాలుగా ఏ సంఘ కాన్స్టిట్యూషన్ అయితే ఈ సంఘంలో నడబడుతుందో ఆ యొక్క కాన్స్టిట్యూషన్ ధిక్కరించి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఏ బైలా ఎక్కడ తెచ్చుకున్నాడు బైలా? వేర్ హీ గాట్ దట్ బైలా? రిజిస్టర్డ్ బైలాలు మా దగ్గర ఉన్నాయి, ప్రభుత్వం అనుమతించినవి, రిజిస్టర్ డిపార్ట్మెంట్ అనుమతించినది, కోర్టు వారు అనుమతించిన బైలాలు మా దగ్గర ఉండగా అతను ఇష్టం వచ్చిన బైలాను అన్న సొంత బైలాను అతను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి ఈ యొక్క చరిత్ర కలిగిన సంఘాన్ని, ఈ పరిశుద్ధముగా నడపడుతున్న ఈ పరిశుద్ధ సంఘాన్ని భ్రష్టు పట్టించడానికి అతను ప్రయత్నం చేసి అతను ఇష్టానుసారంగా ఎలక్షన్ నోటిఫికేషన్ చేశాడు. 13 మందికి జరగడం అనేది జరగాల్సిన పని, అది జరగటానికి లేదు. కానీ అతను ఇష్టానుసారంగా వ్యవహరించి ఇప్పుడు ఈ సంఘానికి అప్రతిష్టలు పాలు చేయడానికి అతను పూనుకొని ఉన్నాడు. అతనికి కాన్స్టిట్యూషన్ తెలియదు, కోర్టు అంటే లెక్కలేదు, అధికారులందరినీ తప్పుదోవ పట్టించాడు. కలెక్టర్ గారు వారు కూడా ప్రశ్నించారు, నువ్వెవడవా, నువ్వు ఎట్టా చేస్తామని అడిగిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన లెక్కలు నేను చేస్తున్నాను, మీరు హైకోర్టుకు బండి కోర్టుకు బండి అని. ఎందుకంటే అతనికి నేర ప్రవృత్తి ఉంది, చట్టాలను గౌరవించే సంస్కృతి అతనికి లేదు, చట్టాలంటే అతనికి లెక్కలేదు. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏసీపీ కేసు వైల్ హీ వాజ్ వర్కింగ్ అట్ సబ్ రిజిస్ట్రార్ ఇన్ సూళ్ళూరుపేట. దానికి గాను ప్రభుత్వం వారు అతని మీద నేరం రుజువైనందువలన ఒక ఇంక్రిమెంట్ని పర్మనెంట్గా విత్హెల్డ్ చేస్తూ అతనికి ఆర్డర్స్ పాస్ చేశారు. మన ఆర్డర్ కూడా మా దగ్గర ఉంది.
అటువంటి నేర ప్రవృత్తి గల వ్యక్తి ఈ యొక్క పరిశుద్ధమైన సంఘం యొక్క 60 సంవత్సరాల రిజిస్ట్రేషన్ కలిగిన సంఘాన్ని 170 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఏర్పాటుతో కొనసాగుతున్న సంఘాన్ని భ్రష్టుపట్టించాలని పూనుకొని అతను మాలో అల్లుకల్లోలం సృష్టించినందువల్ల అతను ఇచ్చినటువంటి ఎన్నికలను మేమందరము బహిష్కరిస్తున్నాం. అంతేకాకుండా అతని మీద గౌరవ ఉన్నత స్థానంలోని రిజిస్ట్రార్ గారి ద్వారా న్యాయాధిపతులందరూ కూడా ఇతని మీద మేము ఒక కన్సాలిడేటెడ్ ఇతను చేసిన తప్పుడు విషయాల గురించి రిపోర్ట్ కూడా రేపే పంపబోతున్నాము. దాని విషయమే ప్రభుత్వం తనిఖీ తెచ్చుకుంది. ఆ అవసరమైతే అతను ఆ పదవులు ఇచ్చి తొలగించే వరకు కూడా ఈ సంఘం నిద్రపోతుందని కూడా మీకు తెలియజేస్తూ అతను తప్పకుండా ఈ యొక్క చట్టాన్ని గౌరవించాలా, కోర్టు ఆర్డర్ని కోర్టు ధిక్కార నేరం కూడా అతని మీద మోపడు. ఎందుకంటే అతను రిజిస్ట్రార్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమాలన్నీ జరిగిస్తున్నాడు. అతను చాలా విధముల కొంతమంది అనర్హులైన వ్యక్తుల ద్వారా ఈ సంఘం నుండి బహిష్కరించబడిన వ్యక్తుల ద్వారా వాళ్ళకు లోబడి వాళ్ళ ప్రలోభాలకు లొంగి కార్యాలు జరిగిస్తున్నారు అనేది స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ విధమైనటువంటి రిజిస్టార్ చేస్తున్నటువంటి అక్రమ చర్యలను మేము పూర్తిగా ఖండిస్తూ రేపు 22న జరగబోయే ఎన్నికలలో మేము పాల్గొనకుండా బహిష్కరిస్తున్నామని కూడా తెలియజేస్తూ అతని మీద చట్టపరమైన చర్యలకి హైకోర్టు వారికి కూడా నివేదించగలమని మీ ముఖంగా మేము తెలియజేస్తున్నాను. దయచేసి మా మిత్రులంతా ఈ వాస్తవాల్ని అతను కూడా తెలియపరిచి ఇంకొకటి నెక్స్ట్ జరగబోయే ఎలాంటి చర్యలకైనా కూడా తప్పక రిజిస్ట్రార్ బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా మీకు సభాముఖంగా నేను మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు వీటిని సరిగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుతూ మీ అందరికీ నమస్కారాలతో. చరిత్రకల సంఘంలో ఏ రోజు కూడా 13 మందిని ఒకేసారి డిజాల్వ్ చేసిన పరిస్థితి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే కేవలం రిజిస్ట్రార్ గారు మరి దేనికి ప్రలోభపడి డబ్బుకో మరి దేనికో తెలియదు కానీ వారి పక్షాన ఉండి వారికి సపోర్ట్ చేస్తూ అనవసరంగా ఈ సంఘంలో గలిబిలి లేపుతున్నాడు. అంతేగాని ఇది సిస్టమేటిక్గా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి సంఘంలో వారి ఇష్ట ప్రకారంగా సొంత నిర్ణయాలతోటి సొంత ఉద్దేశాలతోటి ఎలక్షన్ జరుపుతున్నారు. దానికి తోడు ఇంకోటి ఏంటంటే అసలు మెంబర్షిప్ తయారు చేయమంది మమ్మల్ని మరి వారు 2 సార్లు వచ్చి కూడా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఎన్ని పోస్టులకి 2 పోస్టులకి వేకెన్సీస్ ఉన్నాయి వాటికి మాత్రమే ఎలక్షన్ జరుపుతాము, ఇది నా ఇష్టం కాదు, కోర్టు నుంచి చెప్పిన ఆర్డర్ ప్రకారం చేస్తామన్నారు. కానీ 2 సార్లు ఇలాగే చెప్పి 3వసారి ప్లేట్ ఫిరాయించేసేసి వాళ్ళ ఇష్ట ప్రకారంగా మొత్తానికి జేఎంబీ చర్చికి మొత్తానికి ఎలక్షన్ పెడుతున్నాం అన్నారు. దీనికి మేము ఒప్పుకోము. దట్స్ ఆల్. ఆర్ నాన్సీ రఘు. నేను ఈ జేఎంబీ సంఘ సభ్యురాలని. మరి మా సంఘము ఎంతో చారిత్రాత్మకమైనటువంటి సంఘము. క్లౌదర్ గారు ఈ సంఘ ఆరాధన ప్రారంభించినప్పుడు 8 మందితో ప్రారంభించాడు. అదే అంచెలంచెలుగా పెరిగి 8,000 పైగా ఈ సంఘం అభివృద్ధి చెందింది. అప్పటి నుంచి ఏ ఆరాధన క్రమం అయితే ఈ సంఘంలో జరిగిందో ఆ ఆరాధన క్రమంలో ఉన్న వాళ్ళము మేము ఈ జేఎంబీ సంఘ సభ్యులము. మరి నేనైతే ఇది 3వ తరము. మా తాత తండ్రులు అందరూ కూడా ఈ సంఘంలో మరి సభ్యులుగా ఉండి దేవుని సేవలో పాల్గొన్న వాళ్ళే. మరి ఆనాడు మా పెద్దలు మరి బైలా ప్రకారంగా సంఘాన్ని నడిపించారు. ఏ బైలా ప్రకారంగా సంఘాన్ని నడిపించారో అదే బైలాని ఇప్పటి వరకు కూడా మా స్టాండింగ్ కమిటీ సభ్యులు దాన్ని ఫాలో అవుతూ ఒక క్రమాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఈ క్రమము ఇప్పుడు అక్రమం అయిపోతుంది. ఈ సంఘము ఆ క్లౌదర్ గారు పెట్టినటువంటి ఆరాధనా క్రమంలో ఉన్నటువంటి సంఘము. మేము పక్కకి చీలిపోయిన వారం కాదు, మరి గ్రూపులుగా విడబడిన వాళ్ళం కాదు. మేమందరం ఐక్యతతోటి ఈ సంఘాన్ని మేము సభ్యులుగా ఉంటున్నాము. మరి ఈ సంఘంలో మరి బైలా అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైలాలో ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా అందరికీ ఒకేసారి ఎలక్షన్ అనేది జరగటము ఈ చరిత్రలో మేము చూడలేదు, వినలేదు. ఈనాడు క్రొత్తగా మరి అందరికీ పెడతామని కొంతమంది మరి చాలా ఆబ్లిగేషన్స్ పెడుతున్నారు. చాలా డిస్టర్బెన్స్, ఒక క్రమాన్ని అక్రమం చేసేసి చాలా డిస్టర్బ్ చేసేస్తున్నారు. మేమెంతో బాధపడుతున్నాము. సంఘ సభ్యులుగానే కాదు, మేము నాయకులుగా, నేను స్త్రీల సమాజానికి ప్రెసిడెంట్గా చెప్తున్నాను. మరి ఈ క్రమం మాకు రెగ్యులర్గా ఉండాలి. మా బైలా అనేది చాలా వాల్యుబుల్ బైలా. ఇది మా వరకు మాత్రమే సెట్ చేసిన బైలా కాదండి. యావత్ ప్రపంచముకి బ్యాప్టిస్ట్ బైలా అనేది ఒకటే ఉంటుంది. ఆ బైలానే మేము ఫాలో అవుతున్నాము. ఆ బైలా ప్రకారంగానే మాకు ఉండాలి. ఈ ఎలక్షను మరి ఎంతమంది అయితే స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో
మరి వేకెన్సీస్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఎలక్షన్స్ జరగాలి, కానీ అందరికీ కూడా జరగటానికి వీలు లేదు. మరి కొంతమంది వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి కోరికలను బట్టి ఈ క్రమాన్ని అక్రమం చేసి అధికారులను కూడా మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా మా సంఘాన్ని కాపాడాలని, మా బైలా ప్రకారంగానే ఈ ఎలక్షన్స్ అనేవి మరి ఉండాలి. అందరికీ మాత్రం ఒకేసారి ఎలక్షన్ అనేది మాత్రం జరగటానికి వీలు లేదు. బైలాలో ఆ క్రమం లేదు. ఇదొక్కటి అధికారులు గమనించుకొని మరి మేము ఎంతో ఆవేదన పడుతున్నాము. సంఘము ఉండే కొంది చాలా సంఘాన్ని దిగజారు చేస్తున్నారు. మేము ఆనాటి దొరల్ని మేము ఇంకా గౌరవిస్తున్నాము. మా దేవుణ్ణి మేము గౌరవించుకుంటున్నాము. మేము మా ఆరాధన క్రమాన్ని ఫాలో అవ్వాలంటే బైలా ప్రకారంగా మరి ఎటువంటి అక్రమము లేకుండా న్యాయంగా ఉండాలని మేము దేవునికి ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. మా యొక్క ఆవేదన గుర్తించుకొని మరి ఈ ఎలక్షన్లని మేము బాయ్కాట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇలా ఎప్పుడు కూడా జరగలేదు. దీనివల్ల చాలా అన్యాయం. సంఘం యొక్క పరిస్థితి ఇంకా దీనంగా వెళ్ళిపోద్ది. మా సంఘం అటువంటి దీన పరిస్థితిలోకి వెళ్ళకూడదని మేము కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.